బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది సౌదీ అరేబియా. వీసా పాలసీలో మార్పులు చేస్తున్న సౌదీ నిర్ణయానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది సౌదీ అరేబియా. వీసా పాలసీలో మార్పులు చేస్తున్న అంశానికి సంబంధించి చెప్పుకొచ్చింది. ఇండియా సహా 14 దేశాల ప్రయాణికులను సింగిల్ వీసా ఎంట్రీకి పరిమితం చేసింది సౌదీ అరేబియా. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి ఈ కొత్త నిబంధనలు. ఇండియన్ టూరిస్టులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాలను నిలిపివేసింది. సింగిల్ వీసా ఎంట్రీతో కేవలం 30 రోజులు మాత్రమే సౌదీలో ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఇంపాక్ట్ ఎవరి మీద ఉండే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే సౌదీ అరేబియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరీ ముఖ్యంగా ఇటు టూరిస్టులకు సంబంధించి మల్టిపుల్ వీసా ఎంట్రీ ఈ అంశానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇండియన్స్కి బిగ్ షాక్ ఇచ్చింది సౌదీ అరేబియా. వీసా పాలసీలో కీలకమైన మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండియా సహా 14 దేశాలను ఈ అంశానికి సంబంధించి ఇంక్లూడ్ చేసింది. ఇండియా సహా 14 దేశాలకు సంబంధించిన ప్రయాణికులను సింగిల్ వీసా ఎంట్రీకి పరిమితం చేసింది సౌదీ అరేబియా. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి ఈ కొత్త నిబంధనలు. ఇండియన్ టూరిస్టులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాలను నిలిపివేసింది. సింగిల్ వీసా ఎంట్రీతో కేవలం 30 రోజులు మాత్రమే సౌదీలో ఉండే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అది ఎలా ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ముందుగా 14 దేశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ లిస్టులో అల్జీరియా, అలాగే బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాక్, జోర్డాన్, మొరాకో, నైజీరియా, పాకిస్తాన్, సూడన్, అలాగే ట్యునీషియా, యెమెన్ ఈ 14 దేశాలు కూడా ఉన్నాయి ఇండియాతో సహా. ఎందుకు ఈ 14 దేశాల మీద రిస్ట్రిక్షన్స్ అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక ఇక్కడ అన్ఆథరైజ్డ్ హజ్ పిల్గ్రిమ్స్ వస్తున్నారు. అంటే అన్ఆథరైజ్డ్ హజ్ యాత్రికులు రావడం జరుగుతోంది. ఈ కారణంగానే ఈ సంఖ్య పెరుగుతోంది. ఆథరైజేషన్ లేకుండా అంటే ప్రతి ఏడాది ఆయా దేశాలకు సంబంధించి కోటా ఉంటుంది. అంటే ఈ దేశం నుంచి ఇంతమంది, ఆయా దేశం నుంచి అంతమంది, ఫలానా దేశం నుంచి ఒక 1000 మందో, 1500 మందో, లేకపోతే 2000 మందో, లేకపోతే ఒక 5000 మందో, ఇలా ఆయా దేశాలకు కోటా ఉంటుంది. అయితే ఇక్కడ అన్ఆథరైజ్డ్గా సింగిల్ వీసా ఎంట్రీ ద్వారా కాకుండా ఇక్కడ మల్టిపుల్ వీసా ఎంట్రీ ద్వారా వచ్చి అన్ఆథరైజ్డ్గా హజ్ యాత్రకు వెళ్తున్నారు. దానివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. మరి ముఖ్యంగా హజ్ యాత్రికులకు సంబంధించి ఈ ఏడాది జూన్ 14 నుంచి జూన్ 19 మధ్య మక్కాలో ఈ హజ్ యాత్రకు సంబంధించి అక్కడికి వెళ్తూ ఉంటారు, దర్శనానికి వెళ్తూ ఉంటారు అక్కడ. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా లక్షల్లో సౌదీ అరేబియాకు హజ్ యాత్ర కోసం వెళుతూ ఉంటారు. ఈ ఏడాది ఆ క్రౌడ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది గత ఏడాదితో పోల్చుకుంటే అనేది అక్కడ సౌదీ అరేబియా అంచనాలు. సో ఈ నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం ఎవరెవరికి ఇంపాక్ట్ ఉండబోతుందంటే, అంటే ఈ నిర్ణయంలో ఎవరెవరిని ఇంక్లూడ్ చేస్తుందంటే అల్జీరియా ఉంది, అలాగే బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాక్, జోర్డాన్, మొరాకో, నైజీరియా, పాకిస్తాన్, సూడాన్, ట్యునీషియా అండ్ యెమెన్ ఈ 14 దేశాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి 1 year మల్టిపుల్ ఎంట్రీ వీసాలకు సంబంధించి ఎవరెవరికి, అది టూరిజం కావచ్చు, లేకపోతే బిజినెస్ పర్పస్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ విజిట్స్కి సంబంధించి ఇలా ఏ పర్పస్ మీద వచ్చినా వాళ్ళకి 1 year మల్టిపుల్ ఎంట్రీ వీసాలను సస్పెండ్ చేసింది. అంటే నిషేధం విధించింది. సస్పెండ్ చేసిన తాత్కాలిక నిషేధం అనుకోవాలి. అంటే ఇండెఫినెట్ సస్పెన్షన్ అంటున్నారు. సో చూడాలి ఇది ఎప్పుడైనా, అంటే ఒక విధంగా చెప్పాలంటే నిలిపివేశారనే చెప్పుకోవచ్చు. అది కంటిన్యూగా ఉంటుంది. ఎప్పుడు దీన్ని ఎప్పుడు ఎత్తివేస్తారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే ఒక డేట్ ప్రకటించుకుంటే నిషేధం కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో మార్పులు జరిగితే వీసా పాలసీలో ఏ మార్పులు జరుగుతాయనేది మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా 14 దేశాలకు సంబంధించి ఇప్పుడు టూరిస్టులు ఎవరైనా సింగిల్ వీసా ఎంట్రీకి మాత్రమే అప్లై చేసుకోగలరు. కేవలం సింగిల్ వీసా ఎంట్రీకి మాత్రమే అప్లై చేసుకోగలరు. అసలు ఈ సింగిల్ వీసా ఎంట్రీ ఏమిటి అనేది మాట్లాడుకుంటే కనుక ఈ సింగిల్ వీసా ఎంట్రీ 30 రోజులకి మాత్రమే ఉంటుంది వ్యాలిడిటీ. అంటే వచ్చే విజిటర్స్ ఎవరైనా 30 రోజులు మాత్రమే, ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సపోజ్ నేను అనేవాడిని ఒక ఎక్స్ అనే పర్సన్ కనుక సౌదీ అరేబియాకి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఈ 14 దేశాలు అంటే భారత్ సహా
సో భారత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భారత్ నుంచి ఎవరైనా అక్కడికి సౌదీ అరేబియా వెళ్ళాలనుకుంటే సింగిల్ ఎంట్రీ వీసాకు మాత్రమే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఆ డేట్ ఆ టైం అక్కడ వరకే, మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది ఆ 30 రోజుల తర్వాత. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే కనుక దీని ప్రధాన ఉద్దేశం ఈ మల్టిపుల్ ఎంట్రీ వీసాలను మిస్యూజ్ చేస్తున్నారు, వీటిని కట్టడి చేయడం, వీటిని అక్కడ వాటిని స్టాప్ చేయడం, రిస్ట్రిక్ట్ చేయడమే, వాటిని కట్టడి చేయడమే ప్రధాన ఉద్దేశంగా చెప్పడం జరుగుతోంది. ఎందుకు ఇలా అంటే కనుక గత కొన్నేళ్లుగా మరి ముఖ్యంగా గత 2-3 ఏళ్ల అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఈ మల్టిపుల్ ఎంట్రీ వీసాల ద్వారా హజ్ యాత్రలో పాల్గొంటున్నారు, అది కూడా అఫీషియల్ రిజిస్ట్రేషన్ లేకుండా, అంటే అధికారికంగా కాకుండా అనాధికారికంగా ఆ గణాంకాల్లోకి రాకుండా హజ్ యాత్రలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. అలా జరిగితే ఏమవుతుంది ఆ పాయింట్కి వస్తున్నా. ఒకవేళ ఈ అఫీషియల్గా రిజిస్ట్రేషన్ కాకుండా హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళకి క్యాలిక్యులేషన్ లేకుండా ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే కనుక సౌదీ అథారిటీస్కి వాటిని పూర్తిగా, అంటే ఆ వీసా రూల్స్కి అనుగుణంగా వాటిని క్యాలిక్యులేట్ చేసుకునే అంశానికి కావచ్చు, లేకపోతే ఇలా వెళ్ళిన అంశాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని పాలసీని చేంజ్ చేయడం ద్వారా ప్రధానంగా ఇటు ముస్లిం ట్రావెలర్స్కి సంబంధించి ఇంపాక్ట్ చూపించవచ్చు. ఎందుకంటే హజ్ అనేది వాళ్ళ ప్రధానమైన 5 మరి ముఖ్యంగా 5 పిల్లర్స్గా మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకంటే హజ్ని వన్ ఆఫ్ ద పిల్లర్గా చెప్తూ ఉంటారు ఇస్లాంకి సంబంధించి. సో అక్కడికి వెళ్ళాలనుకుంటారు, అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేయాలనుకుంటారు, హజ్ యాత్ర చేయాలనుకుంటారు. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాత్రం వాళ్ళ రిలీజియస్ జర్నీకి సంబంధించి మాత్రం కాస్త ఇబ్బందికరము అనే పదంగా ఇక్కడ వాడగలిగితే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే కనుక చాలామంది వెళుతూ ఉంటారు, ఈ అన్లిమిటెడ్గా మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కదా. సో అది కాకుండా ఇప్పుడు సింగిల్ వీసా ఎంట్రీ ద్వారా మాత్రమే వీడు 30 రోజులు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. 30 రోజుల వరకు క్యాలిక్యులేషన్ దొరికిపోయే అవకాశం దాదాపుగా ఉంటుంది. ఎందుకు ఇలా జరిగిందంటే కనుక సౌదీ అథారిటీస్ చెబుతున్న ప్రకారం హజ్ పిల్గ్రిమేజ్కి సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్ళడానికి, ఎందుకంటే ఒక క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇంతమంది వస్తారు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఒక క్యాలిక్యులేటివ్గా ఆథరైజ్గా డేటా ఉంటే కనుక క్రౌడ్ని మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. దాంతోపాటు ప్రతి ఏడాది హజ్ యాత్రకు సంబంధించి ఆయా దేశాలకు ఆయా కోటాలు ఉంటాయి. మరి ముఖ్యంగా కొంతమంది లాంగ్ టర్మ్ వీసాకి సంబంధించి వచ్చి వితౌట్ అఫీషియల్ రిజిస్ట్రేషన్, ఎక్కడ అఫీషియల్ రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రలో పాల్గొంటున్నారు. దానివల్ల ఇబ్బందికర వాతావరణం తలెత్తుతోంది. ఎందుకంటే 2024 అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. 2024 ప్రాంతంలో దాదాపు 1200 మంది పిలిగ్రిమ్స్, అంటే యాత్రికులు, హజ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రీమ్ హీట్ ఉంది, ఓవర్ క్రౌడింగ్ కారణంగా. అంటే విపరీతమైన వేడి, ఉక్కబోత, ఉష్ణోగ్రతలు తారాస్థాయిలో చేరుకున్నాయి. దాంతోపాటు ఓవర్ క్రౌడింగ్, చాలా ఎక్కువ మంది అక్కడ వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హజ్ యాత్రికులకు సంబంధించి అనాథరైజ్డ్గా ఎక్కువ స్థాయిలో చేరుకోవడమే అంతటి క్రైసిస్కి కారణమైంది, అంతటి పెద్ద ఇబ్బందికర వాతావరణానికి కారణమైంది అనేది అక్కడ సౌదీ అథారిటీస్ భావిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంక ఇక్కడి నుంచి ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయంటే కనుక, సో ఈ అంశానికి సంబంధించి ఓన్లీ సింగిల్ వీసా ఎంట్రీ ద్వారా మాత్రమే ముందుగా అడ్వాన్స్గా సింగిల్ ఎంట్రీ వీసాకి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మినిస్ట్రీ ఫారెన్ అఫైర్స్కి సంబంధించి ఏం చెప్తుందంటే కనుక లేటెస్ట్ వీసా రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వండి, తద్వారా మీరు అక్కడ ఫైన్స్ అవాయిడ్ చేయడానికి అవుతుంది. మీ ట్రావెల్కి సంబంధించి ఎటువంటి డిస్రప్షన్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళడం జరుగుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే టూరిస్టులకు సంబంధించి కూడా వాళ్ళు ఏం చేయాలనే అంశానికి సంబంధించి కొన్ని కీలకమైన పాయింట్స్ని మెన్షన్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా సౌదీ ఇమిగ్రేషన్ రూల్స్ని, మీరు హజ్ యాత్రకు వెళ్లే ముందు సౌదీ ఇమిగ్రేషన్ రూల్స్ని ఒకసారి వాటిని చెక్ చేసుకోండి. దాంతోపాటు మీకు కావాల్సిన నెసెసిటీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అంటే వాటికి సంబంధిత పత్రాలు అంటాం కదా, ఆ డాక్యుమెంట్స్ని క్యారీ చేయండి, తీసుకువెళ్ళండి, అన్నిటినీ ఒకేసారి తీసుకువెళ్ళండి. దాంతోపాటు సౌదీ అరేబియాకి సంబంధించి వీసా పాలసీస్కి అలాగే అప్డేట్స్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి అనేది ఇక్కడ ప్రధానంగా చెబుతున్నమాట.
ఇండియన్స్కు బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సౌదీకి వెళ్ళడం ఇక కష్టమా? కేవలం 30 రోజులు మాత్రమే. అంటే సాధారణంగా చాలామంది చూస్తూ ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళుతూ ఉన్న సందర్భంలో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కొన్ని రోజుల తర్వాత, ఎందుకంటే కేవలం ఇది భారతదేశానికి సంబంధించి మాత్రం అనుకుంటే కనుక కాదు, 14 దేశాలకు సంబంధించి. అయితే భారతదేశంలో అందులోనూ మన తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు అక్కడ ఉద్యోగాలు చేయడానికి, అక్కడ కార్మికులుగా పనిచేయడానికి. సో ఇటువంటి నేపథ్యంలో హజ్ యాత్రకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది సౌదీ ప్రభుత్వం. మరి ముఖ్యంగా మక్కాలోకి అడుగు పెట్టాలనుకుంటే ఇప్పుడు కేవలం సింగిల్ వీసా ఎంట్రీతో మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతోంది. హజ్ యాత్రకు అంటే హజ్ యాత్ర నేపథ్యంలో వాళ్ళు అనాథరైజ్డ్గా ఎంట్రీ అవుతున్నారు, అనాథరైజ్డ్గా ఎంట్రీ అయిపోయి ఇక్కడ ఉండిపోతున్నారు. దాంతోపాటు హజ్ యాత్రకు వెళ్తున్నారు. హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఇన్ఫ్యాక్ట్ మకాకు చేరుకున్న తర్వాత ఓవర్ క్రౌడ్ అవుతోంది, దాంతో క్రౌడ్ మేనేజ్మెంట్ ఇబ్బంది అవుతోంది, తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దాంతోపాటు సౌదీ అరేబియాని ఇబ్బంది పెడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. చెప్పా పెట్టకుండా అంటే అధికారిక లెక్కల్లోకి రాకుండా హజ్ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారు. ఆయా దేశాలకు ఇప్పుడు ఏమవుతుందంటే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఆ 30 days ఆఫ్ డ్యూరేషన్ ఉంది కదా, అది సింగిల్ ఎంట్రీ వీసా, అది కాకుండా అన్లిమిటెడ్గా ఫర్ సపోజ్ ఆ మాట కనుక అక్కడ ఉపయోగించగలిగితే, సో అటువంటి సినారియో ఏమంటే ముందే వెళ్ళిపోవడం, అక్కడ ఉండిపోయిన తర్వాత హజ్ యాత్రకు వెళ్ళడం అనాథరైజ్డ్గా, అంటే అఫీషియల్ క్యాలిక్యులేషన్స్లోకి రాకుండా హజ్ యాత్రకు ఇలా ఒక దేశం నుంచి క్రౌడ్ పెరిగింది అనుకుంటే అలా 14 దేశాల నుంచి ఇంకెలా ఉంటుంది ప్రభావం? సో ఇది 2 రకాలుగా ఇబ్బంది పెట్టే వాతావరణం. ఎందుకంటే కొంతమంది చూస్తూ ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ కొంతమంది వెళుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఉద్యోగరీత్యాకు సంబంధించి ప్రయత్నాల్లో భాగంగా ముందు వెళ్ళి అక్కడ ఉండిపోయే పరిస్థితులు, వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా సౌదీ అరేబియా ఇరకట్టంలో పెట్టిందంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తూ ఉంది. కానీ అంటూ ఉంటారు కదా, ఎవరు చేసుకున్న దానికి, అంటే ఎవరు చేసిన తప్పుకి వీళ్ళు ఆ పనిష్మెంట్ అనుభవించి తీరాలి అంటూ కూడా. సో ఆ అర్థం వస్తుందా? ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. హజ్ యాత్రకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆయా దేశాలకు సంబంధించి కోటా ఉంటుంది. ఆ కోటా ప్రకారం మాత్రమే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. సపోజ్ ఇంతమందికి 100 మందికో 200 మంది అనుకుంటే కనుక కేవలం అంతవరకు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఐఎమ్ సెయింగ్ ఫర్ సపోజ్, అంటే అంతకు మించి వెళ్ళడానికి ఉండదు. ఇప్పుడు ఈ సింగిల్ వీసా ఎంట్రీ ద్వారా వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే ఈ దేశం నుంచి ఈ వీసా మీద ఎంతమంది వచ్చారు, ఈ 30 రోజులు ఉంటారు, అంటే వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ టైం ఎంత అనేది ఒకవేళ అన్ఆథరైజ్డ్గా ఉంటుందా వాళ్ళకి క్యాలిక్యులేటివ్గా దొరికిపోతుంది. కాబట్టి కీలకమైన నిర్ణయం కింద చెప్పుకోవాలి. ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, మన ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. దాంతోపాటు చిన్నపిల్లలకి కూడా ఎలో లేదు అనేది మనకి అందుతున్న సమాచారం. సౌదీ అరేబియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ఏం చెప్తోందంటే కనుక పిల్లలకు హజ్ యాత్రలో ఈ ఇయర్ పర్మిషన్ లేదు, వాళ్ళకి ఎలో లేదు అంటూ కూడా చెప్పుకొస్తూనే మరి ముఖ్యంగా ఓవర్ క్రౌడింగ్ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవడం అంటే కనుక మరి ముఖ్యంగా సేఫ్టీ, అలాగే వెల్బీయింగ్, పిల్లలు బాగుండాలి, వాళ్ళు సురక్షితంగా ఉండాలి అనే అంశాన్ని, అనే కోణాన్ని దృష్టిలో ఉంచుకొని హజ్ యాత్రకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదు ఎవరికి కూడా అనుకుంటున్న ఆ నేపథ్యంలోని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సౌదీ అరేబియా చెబుతోంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం మీకేమనిపిస్తుంది? మీ రియాక్షన్ ఏంటి? మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. హజ్ యాత్ర నేపథ్యంలోని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తోంది. కానీ ఇది అంటే కంప్లీట్గా కొన్ని రోజుల పాటు నిషేధం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే టైం బౌండ్ ఏం పెట్టుకోలేదు. నిషేధం అయితే విధించిన, సస్పెన్షన్ అయితే ఉంది. కేవలం సింగిల్ వీసా ఎంట్రీకి మాత్రమే పర్మిషన్ ఉంది. మిగతా లాంగ్ టర్మ్కి సంబంధించింది కదా, మల్టిపుల్కి, దాని అయితే మాత్రం ప్రస్తుతం లేదు. దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ అయితే మాత్రం
ఈ అంశానికి సంబంధించి ఒకటే చెప్పడం జరుగుతోంది. ఇవి కంటిన్యూ అవుతాయి. ఎప్పటి వరకు అనేది, అది ఎప్పటి వరకు ఉంటుందనేది ఎక్కడ సౌదీ చెప్పట్లేదు. ఇండిఫినైట్గా ఈ సస్పెన్షన్ ఉంటుంది. ఇండిఫినైట్ సస్పెన్షన్ అంటే తాత్కాలిక నిషేధం అయితే మాత్రం కాదు. ఇది నిషేధం, అది ఇండిఫినైట్గా కంటిన్యూ. అంటే ఇండిఫినైట్ అంటే కనుక సుదీర్ఘంగా ఉంటుందనేది. బహుశా ఎప్పుడైనా లిఫ్ట్ చేసేస్తే, ఎప్పుడైనా ఎత్తివేత జరిగితే తప్ప, మళ్ళీ ఇది పునరుద్ధరించబడితే తప్ప ఛాన్స్ లేదు. కానీ యాజ్ ఆఫ్ నౌ అక్కడ మాత్రం సింగిల్ వీసా ఎంట్రీకి మాత్రమే అవకాశం ఉందంటోంది. అంటే సింగిల్ వీసా ఎంట్రీతో కేవలం 30 రోజులు మాత్రమే సౌదీలో ఉండే ఛాన్స్ ఉంది అంటోంది సౌదీ అరేబియా.